హలో మిత్రులారా, మీకు ఇప్పుడు ఒక కథ చెప్తాను వినండి. హేలాపూరిలో గుప్తధనుడు అనే వ్యాపారి ఇంట్లో సోములనే 14 ఏళ్ల కుర్రవాడు పనిచేస్తూ ఉండేవాడు. సోములు తండ్రి గుప్తధనుడి ఇంట పనివాడుగా ఉంటూ హఠాత్తుగా మరణించడంతో అప్పటికే తల్లిని పోగొట్టుకున్న సోములు చిన్నతనంలోనే యజమాని ఇంట పనిలో చేరాడు. వాడు గుప్తధనుడు ఇంటి వెనుకున్న తోటలోని పాకలో ఉంటాడు. గుప్తధనుడు నెల తిరిగేసరికి సోములకు జీతం రూపేణా ఎంతో కొంత ఇస్తూ ఉండేవాడు. తిండి బట్ట గుప్తధనుడి ఇంట్లోనే దొరుకుతూ ఉండడంతో సోములకు వేరే అవసరాలేమీ లేక ఆ డబ్బులన్నీ ఒక చిన్న డబ్బాలో వేసి దాచుకునేవాడు. గుప్తధనుడి ఇంట్లో ఎవరికి ఏ అవసరం వచ్చినా సోముల మీదే ఆధారపడేవాళ్ళు. రోజులు ఇలా గడుస్తూ ఉండగా ఒకనాటి ఉదయం నూతిలో నుంచి నీళ్లు తోడి తొట్టిలు నింపుతున్న సోములతో గుప్తధనుడు, ఒరే సోములు, బారెడు పొద్దెక్కిపోతున్నా ఇంకా పాలు పిండవేంట్రా, పిల్లలు పాల కోసం గోల పెడుతున్నారు అన్నాడు గట్టిగా గదమాయిస్తున్నట్టు. ఆ మాటలకి సోములు రోషం తెచ్చుకొని, అయ్యా, మా అమ్మా నాన్నలు నాకు పెట్టిన పేరు సోమశేఖర ప్రసాద్, అలా పిలవకుండా మీరిలా ఒరే సోములు అని పిలవడం ఏమీ బాగా లేదండి అన్నాడు. గుప్తధనుడు నిర్ఘాంతపోయాడు. ఇంట్లో వాళ్ళందరికీ వాణ్ణి సోములు అని పిలవడమే అలవాటు. అయినా లోగడ ఎన్నడూ ఇలా దురుసుగా వాడు మాట్లాడలేదు. ఈరోజు వీడికి ఏమైందబ్బా అనుకుంటూ గుప్తధనుడు, అలాగేనండి సోమశేఖర్ ప్రసాద్ గారు, కాస్త గేదె పాలు తీస్తారా అన్నాడు వేళాకోళంగా. దాంతో తృప్తిపడిన సోములు చెంబు పట్టుకొని పాలు తీయడానికి గొడ్డ చావిడిలోకి వెళ్ళాడు ఉత్సాహంగా. కొద్దిసేపు తర్వాత సోములు పాలు పిండి తెచ్చిన చెంబు అందుకుంటూ, గుప్తధనుడు తల్లి, ఒరే సోములు, నిన్ననగా ఇంట్లో కూరగాయలు నిండుకున్నాయి, అలా సంతకు వెళ్ళి కూరగాయలు పట్టుకురా అని అన్నది. సోములకి చర్రును కోపం ముంచుకొచ్చింది. వాడు విసురుగా, డబ్బా కూరల సంచి ఇటు పడేయండి అన్నాడు. గుప్తధనుడు తల్లి ఎక్కడలేని ఆశ్చర్యంతో వాడి కేసి చూస్తూ ఏదో అనబోయి ఊరుకుంది. కాస్త దూరంలో ఉండి సోములు ప్రవర్తనని గమనించిన గుప్తధనుడు వాళ్ళలో వచ్చిన మార్పుకి ఏదో బలమైన కారణం ఉండి ఉంటుందని భావించి అదేమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించసాగాడు. ఇంట్లో అందరూ నిద్రపోతుండగా ఆనాటి రాత్రి గుప్తధనుడు సోములుంటున్న పాక దగ్గరికి వెళ్ళి లోపల వాడు ఏం చేస్తున్నాడో చూడసాగాడు. గమనించేందుకు కిటికీలోంచి కూడా చూశాడు. ఆ సమయంలో వాడు గుడ్డి దీపం వెలుగులో ఒక వజ్రాల హారాన్ని తిప్పి తిప్పి చూస్తూ తెగ మురిసిపోతూ ఉన్నాడు. ఆ హారం వాడికి అడవికి కట్టెల కోసం పోయినప్పుడు చెట్టు మీద కాకి గూడుకి దిగున కొమ్మకు వేలాడేలా కనిపించేటట్టు పెట్టింది. ఆహారాన్ని కాకి గ్రామంలో ఎవరి మెడ నుంచో జారిపడగా ఏదో తినే వస్తువని గూటికి తెచ్చి తెలుసుకొని కొమ్మల్లో వదిలేసి పెట్టి ఉంటుంది. ఆహారం అనుకొని కొమ్మల్లో వదిలేసి పెట్టి ఉంటుంది. సోముల్లో వచ్చిన మార్పుకి ఆ వజ్రాలహారం కారణమని గుప్తధనుడికి తెలిసిపోయింది. ఈ విధంగా కొద్ది రోజులు గడిచాయి. ఆ 7 గుప్తధనుడు తోటలో అరటిగళ్ళు విరివిగా కాశాయి. గుప్తధనుడు సోములతో కాస్త వెటకారంగానే, సోమశేఖర్ ప్రసాద్ గారు, అరటిగెలలు దింపించి సుగంధపురి సంతలో అమ్ముకొద్దామా అన్నాడు. అందుకు సోములు సంతోషంగా తలూపాడు. ఆ సాయంత్రం వాళ్ళిద్దరూ అరటిగెలలతో సంతకు వెళ్ళారు. గుప్తధనుడు వాటిని అక్కడ దుకాణదారులకి అమ్మి ఇక తిరుగు ప్రయాణం అవుతుండగా సోములు ఆయనతో, నేను సంతలో కొద్దిసేపు తిరిగి దుకాణాల్లో ఎలాంటి వస్తువులు అమ్ముజూపుతున్నారో చూసి రావాలనుకుంటున్నాను అని అంటాడు. సరే, అలాగే వెళ్ళిరా అంటాడు గుప్తధనుడు. అరగంట తర్వాత వాడు తల వంచుకొని నేల చూపులు చూస్తూ గుప్తధనుడి దగ్గరకు వచ్చి, అయ్యగారు, తమరిష్టం, బయలుదేరమంటారా అన్నాడు పీలగొంతుతో. అలాగే సోమశేఖర్ ప్రసాద్ గారు అన్నాడు గుప్తధనుడు. ఆ వెంటనే సోములు దీనంగా ముఖం పెట్టి, నేను తమ ఇంట పనివాణ్ణి అయ్యగారు, తమ కళ్ళెదుట పుట్టి పెరిగిన వాణ్ణి, తమరు నన్ను ఒరే సోములు అని పిలిస్తే సంతోషంగా ఉంటుంది అన్నాడు. ఒక్క అరగంట కాలంలో వాళ్ళలో ఎంత మార్పు ఎందుకు వచ్చిందో గుప్తధనుడికి అర్థం కాక వాడికేసి
ఆశ్చర్యంగా చూశాడు. దానిని గ్రహించిన సోములు, అయ్యగారు తమరు క్షమిస్తానంటే ఒక సంగతి చెబుతాను అని అంటాడు. ఏమిటి అన్నట్టు చూస్తాడు గుప్తధనుడు. వారం రోజుల క్రితం నాకొక వజ్రాల హారం దొరికింది. దాంతో హారాన్ని అమ్మగా వచ్చిన డబ్బుతో ఇల్లు పొలాలు కొని మహావైభవంగా బతకాలని కలలుకంటూ మిడిసిపాడుతో ప్రవర్తించాను. తీరా ఇప్పుడు దాన్ని అమ్ముదామ నకల దుకాణం దగ్గరికి తీసుకొని వెళితే అది నకిలీదని తేల్చేశాడు. కాదు, అది అసలు హారమే అని వాదించబోతే పనివాళ్ళ చేత 4 తన్నించి మరీ బయటికి గెంటించాడు అంటూ వెలవెలబోతున్న హారాన్ని చూపించాడు. దాన్ని ఒక్కసారి పరిశీలనగా చూసిన గుప్తధనుడు, సోములు, నువ్వు పసివాడివి, ముందు ముందు ఎంతో జీవితం ఉంది. కష్టపడి పనిచేసి అదృష్టం కలిసి వస్తే ఒక వజ్రాలహారం కాదు, ఎన్నైనా సంపాదించుకోవచ్చు. అంతేగాని ఎక్కడో దొరికిన హారాన్ని సొంతం చేసుకోవాలని మిడిసిపడడం ప్రమాదకరం. ఒకవేళ ఇది నిజమైన హారమే అయినా దీన్ని పోగొట్టుకున్న వాళ్ళు ఎంతగా బాధపడి ఉంటారో ఆలోచించావా? దొరికిన వెంటనే దాన్ని నువ్వు న్యాయాధికారికి అప్పగించి ఉండాలి, అవునా అన్నాడు. అవును అన్నట్టు తల ఊపాడు సోములు. కష్టపడి సంపాదించిందే నిజమైన ధనం. పైగా ధనం ఉన్నా లేకపోయినా మనిషి మంచిగా అనుకువగా నడుచుకోవాలి. అదే మనిషికి నిజమైన అలంకారం అని అంటాడు గుప్తధనుడు.